ఒక చిన్న వర్తమానాన్ని ఈ దినం మీతో పంచుకుంటాను. దేవుని వాక్యం చెబుతున్న మాట శ్రద్ధగా వినండి, అలా నేర్చుకొని అలా నడుచుకోండి. మీకెంతో ఆశీర్వాదం కలుగుతుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. చదవండి. నాకు దూరమగును గాక. చాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. రెండు మాటలు ఇక్కడ కనబడతాయి. ఒకటి, యేసుక్రీస్తు ఆయనని బట్టి మనం అతిశయపడాలి. ఆయన ఘనమైన నామాన్ని బట్టి మనం అతిశయపడాలి తప్ప మరి దేని యందు అతిశయపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు అతిశయపడుట మంచిది కాదు. చెప్పండి. అతిశయపడుట మంచిది కాదు. మానవులంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మన బ్రతుకుల్లో కొన్నిసార్లు ఈ సంగతి మర్చిపోయి తెలియకుండానే మనలో మనం అతిశయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16. ఎప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచు ఉన్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. చూడండి, కొన్నిసార్లు మీ డంబముల యందు మీరు అతిశయపడుతున్నారు. డంబముల యందు అతిశయపడకూడదు. డంబం చెడ్డది. దేవుని బిడ్డలు ఎప్పుడు కృప కలిగి దేవుని కృపారెక్కల కింద మనం దాగి ఉండాలి.
డంబముల యందు అతిశయపడకూడదు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాల్లో అవసరమైనటువంటి మనకు ఆశీర్వాదకరంగా మనం ఉండేటట్లు ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. 20వ కీర్తన 7-8. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేలను మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచూ ఉన్నాం. చూడండి, కొందరు రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యేసుక్రీస్తునందే అతిశయపడాలి. రథాలను బట్టి గుర్రాలను బట్టి మనం అతిశయపడకూడదండి. వారు ఏమవుతారు? రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడిన వాళ్ళు ఏమయ్యారు? వారు కృంగి నేల మీద పడిపోయారు. వారు కృంగి నేల మీద పడిపోయారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునెను. చూడండి, రథాలు, రాజులకుండే రథాలు, గుర్రాలు, ఆ రథాలు లాగడానికి గుర్రాలు. నాకు ఇవి ఉన్నాయి కదా, ఈ రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి అని వాటిని బట్టి అతిశయపడిన వాళ్ళు కింద పడిపోతారు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలుబడి చేసిన బబులోను సామ్రాజ్యాధినేత ద కింగ్ నెబుకద్నెజర్, అతని గురించి పరిశుద్ధ గ్రంథములో ఎందుకు చెప్పబడింది అంటే, అతడేదో పరిశుద్ధుడని కాదు. అతని గురించి ఎందుకు రాయబడిందంటే, దేవుడు ఒక మనుషునికి ఘనత ఇచ్చి చూస్తాడు. ఆ మాట బైబిల్లో చూడండి. దేవుడు ఒకనికి ఘనతనిచ్చి ఐశ్వర్యం ఇచ్చి చూస్తాడు.
ఎలా ఉన్నావు అందులో చూస్తాడు. ఆ నెబుకద్నెజరు చక్రవర్తి కూడా దేవుడు ఘనతనిచ్చారు, రాజ్యాన్ని ఇచ్చారు. అయితే అతను దేవునిని బట్టి ఇది కలిగింది అని అనుకోలేదు. అతను అంటారు, ఈ బబులోను మహావిశాల పట్టణం, నా నా చదవండి, నా బలాధికారము, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించింది కాదా? ఈ మాట తన నోట్లో నుండి రాగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. రాజాగా నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోద్ది, మనుషులు నిన్ను తరిమేస్తారు. పశువులాగా గడ్డి మేస్తావు, ఆకాశ మంచుకు తడుస్తావు. మరలా నీకు బుద్ధి వచ్చినప్పుడు నీ ఘనత నీకు వస్తుందని చెప్పారు. నా ప్రియులరా, గుర్తు చేసుకోండి, తనను బట్టి అతిశయించేవాడు నిలవడు. ఎంతటి వ్యక్తి అయినా సరే వారు కృంగి నేల మీద పడిపోయారు. మనమైతే చక్కగా నిలుచుచున్నాము. అందుకే దేని యందు మనం అతిశయించకూడదు. అతిశయించేవాడు చెప్పండి, చెప్పండి, మీరు మాట్లాడండి. అతిశయించేవాడు చెప్పాలి, ప్రభువునందే అతిశయించాలి, ప్రభువునందే అతిశయించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథం 9 అధ్యాయం 23-24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌరమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకును బట్టియే అతిశయింపవలెను. నా దేవుని ప్రజలారా, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు.
చెప్పండి ఆ మాటలు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. సాధారణంగా జ్ఞానం అనేది దేవుని వల్ల మనకు అనుగ్రహించబడుతుంది. లేకపోతే మనకి జ్ఞానమే ఉండదు. జ్ఞానం ముత్యముల కంటే కూడా శ్రేష్టమైనది. అయితే ఆ జ్ఞానాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి నీవు అతిశయించడం మంచిది కాదు. సామెతలు 3:6-7 నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి నేను జ్ఞానిని గదా అని అనుకొనవద్దు. ఎప్పుడు అనుకోవద్దు. విన్నారండి? వింటున్నారా? నేను జ్ఞానిని గదా అని చెప్పండి, అనుకోవద్దు. జ్ఞానం ఉప్పొంగజేస్తుంది. అయితే జ్ఞానాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించవద్దు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. అందులోనే శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అందులోనే ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ప్రైజ్ ద లార్డ్. చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఒకవేళ దేవుడు చెబుతున్న మాట వినకుండా వాటి మీదే నువ్వు అతిశయపడడం దేవుడు చూశాడు అనుకో, ఏమవుతుంది? మర్చిపోకూడదు, వారు కృంగి నేల మీద పడతావు. దేవుడు మన నేల నుండి చెప్పండి పైకెత్తాడు. ఆ సంగతి మర్చిపోయి అతిశయించకూడని వాటిలో అతిశయించేవనుకో, కృంగి నేల మీద పడతావు. ఎస్తేరు 5:10-12 వరకు చూడండి. హామాను, అక్కడ హామాను గురించి చదువుకోవచ్చు. హామాను తనకు కలిగినటువంటి ఐశ్వర్యమును బట్టి, బహుమంది పిల్లలు తనకు ఉండుటను బట్టి, రాజు తనను ఘనపరుచుటను బట్టి, ఆ మాటలు ఉన్నాయి కదండి. హామానుకు ఐశ్వర్యము, ఘనత,
బహుమంది పిల్లలు అతనికి ఉన్నారు. వాటిని బట్టి చాలా అతిశయించేవాడు. ఏమైంది? చివరికి ఈ వేటిని బట్టి అయితే అతిశయించకూడదో వాటిలో అతిశయించినందువల్ల, వాటిని బట్టి అతిశయించిన దానిని బట్టి వారు కృంగి నేల మీద పడ్డారు, చనిపోయారు. దారుణంగా ఉరితీయబడ్డారు. తన కుటుంబం అంతా నిర్మూలమయ్యారు. నా దేవుని ప్రజలారా, ఐశ్వర్యవంతుణ్ణి కదా, నేను జ్ఞానిని కదా, నేను బలవంతుణ్ణి కదా అని అతిశయించకూడదు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా మనం పొందిన ఆశీర్వాదాలను బట్టి మనం అతిశయించకూడదు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుచున్న ఆయనను తెలుసుకొనుటను బట్టి మనం అతిశయపడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథము 27వ అధ్యాయం మొదటి వాక్యం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. చూడండి, రేపటి దినాన్ని గూర్చి అతిశయపడకూడదు. చాలామందిలో ఈ టైపు ఇలాంటి ఆలోచన, ఇలాంటి అతిశయము కనబడుతుంది. నాకేంటి, రేపటి దినాన్ని గురించి అతిశయపడకూడదు. ఏ దినమున ఏది జరుగునో అది చెప్పండి, అది నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఆయనకి తెలుసు, లేక నాకు తెలుసు, నన్ను గూర్చి ఆయనకి తెలుసు అనుకుంటే అది పచ్చి అబద్ధం. లోకులకి జ్ఞానం ఉండదండి, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా. ఈ మధ్య వార్తాపత్రికలో నేను ఒక వార్త చదివాను. ప్రముఖ సిద్ధాంతి ఆయన గురించి రాశారండి. ఆయన కూర్చుని లక్షలాది మందికి ప్రజలకు చెప్పాడంటండి. ఆయన జ్యోతిష్కం, వాళ్ళ భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పాడంటండి. దేవుని వాక్యము చెబుతుంది, రేపేమి జరుగునో నీకు తెలియదు. నాకు తెలుసు అని అనుకుంటే అది అబద్ధం. రేపు జరిగేది తెలిసినవాడు దేవుడొక్కడే. ఏం జరిగిందో తెలుసండి? యథాప్రకారంగా ఆ జ్యోతిష్కాన్ని విశ్వసించిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు.
వాళ్ళకి జ్యోతిష్కొని చెబుతున్నాడండి ఈయన, మీకు రేపు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు. రేపేం జరుగుతుందో నీకు అందరికి జ్యోతిష్కొని చెబుతున్నాడు. ఈయనకి అందరు ఎదురు ఉండగానే ఈయనకి వచ్చింది. అక్కడే కుప్పకూలి ఆయన చనిపోయాడు. ప్రియులరా, లోకులకి జ్ఞానం ఉండదు. మనుషుని కాళ్ళ మీద పడి దండం పెడతారు, మొక్కుతారు. దేవుణ్ణి దేవుడుగా గుర్తించరు ఈ ప్రజలు. వినండి జాగ్రత్తగా. నా ప్రియులరా, రేపటి దినాన్ని గురించి అతిశయపడొద్దు. ఏ దినాన్ని ఏం జరుగుతుందో నీకు తెలియదంతే. ఒక ఆయన బైబిల్లో ఒక ఆయన గురించి చెప్పబడింది, మీరు చదవాలని కోరుకుంటున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకుని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమడుగుచు ఉన్నాను, నీవు సిద్ధపరిచినది ఎవనివగునని అతనితో చెప్పెను. చూడండి, జాగ్రత్తగా వినాలి, నీ హృదయముతో గ్రహించుకోవాలి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండిందండి. అప్పుడు ఆ ధనవంతుడు ఈ పంట అంతా కూర్చుకోవడానికి నేనేం చేయాలి అని ఆలోచించాడు. కొట్లు విప్పి పెద్దవి చేసి ఆ ధాన్యం అంతా అందులో సమకూర్చుకొని అతను అనుకుంటున్నాడండి. చూడండి, ఆహారము సమృద్ధి కలిగి ఉన్నందున అతనిలో రేపటిని గూర్చిన అతిశయం. రేపటిని గూర్చి, నా ప్రాణమా, నీ కొరకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు. చూసారండి, రేపేం జరుగుతుందో నీకు తెలియదు కదా. రేపటిని గూర్చి అతిశయం ఎందుకు? విస్తారమైన ఆస్తి ఉంది అతనికి. దానిని బట్టి అతను అతిశయపడుతున్నాడు. తిను, నా ప్రాణమా, ప్రాణం నీదా, నీలో ఉన్న ప్రాణం నీదా. అక్కడ చూడండి, అన్నీ అతను మాట్లాడినప్పుడు నా
ఆస్తి, నా కోట్లు, నా ప్రాణం, నా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడూ మనం రేపటిని గూర్చి అతిశయపడకూడదు. ఏనాటికి నాటికి చాలు అనుకోవాలి. రేపటిని గూర్చి అతిశయపడకూడదు, రేపటిని గూర్చి చింతపడకూడదు. వింటున్నారా? రేపటిని గూర్చి అతిశయపడకూడదు, రేపటిని గూర్చి చింతపడకూడదు. ఈ మనుషుడు తనకి సమృద్ధి ఉన్నందున పంట సమృద్ధిని చూసుకొని అనేక సంవత్సరాలకి, రేపు అంటే భవిష్యత్ కాలం, అనేక సంవత్సరాలకి సరిపోయే ఆస్తి ఉంది. నాకేం పర్వాలేదు, నా పిల్లలకి ఏం పర్వాలేదు, మా మనవాళ్ళకు మనవరాళ్ళకు కూడా ఏం పర్వాలేదు. అతిశయం. ఇలాంటి అతిశయము చెడ్డది, మంచిది కాదు. అలా వాటిని బట్టి అతిశయించేవారు నిలవరు, వారు కృంగి నేల మీద పడిపోయారు. అదిగో చూడండి, అతని గురించి ఏమొచ్చింది వెంటనే, ఇలాంటి అతిశయించుట మంచిది కాదని చెప్పిన చోటల్లా అలాంటి వాటిని బట్టి అతిశయించిన వాళ్ళందరూ కృంగి నేల మీద పడ్డారు. వచ్చింది నెబుకద్నెజరు నోట్లో ఆ మాట వచ్చిన వెంటనే, ఇదే నీకు ప్రకటన, గడ్డి మేస్తావు. హామాను అతిశయించాడు, ఐశ్వర్యము ఘనత ఉన్నదని. వచ్చింది, కృంగి నేల పాలయ్యారు, మట్టి పాలయ్యారు. ఈ ధనవంతుడు కూడా చూడండి, వెర్రివాడా. ఎందుకు ఆ మాట అన్నారు? అతనిలో ఏ వెర్రితనం కనపడింది మీకు? వ్యవసాయం చేశారు, అది వెర్రితనమా? పంట సమృద్ధిగా పండింది, అది వెర్రితనమా? పండిన పంట కూర్చుకోవడానికి కొట్లు కట్టుకున్నాడు, వెర్రితనమా? కాదే. అయితే ఇదేది వెర్రితనం కాదు, ఇవేవిని. ఒకటే అతనిలో ఉన్న వెర్రితనం ఏంటంటే, అనేక సంవత్సరాలకి సరిపడే ఆస్తి ఉంది, తిను తాగు సుఖించు నా ప్రాణమా అన్నాడు. చూసారా? అదే అతనిలో ఉన్న వెర్రితనం. ఒకవేళ ఐశ్వర్యం నీకు ఉండొచ్చు, ఆస్తి నీకు ఉండొచ్చు, రేపేం జరుగుతుందో తెలియదురా బాబా. నీ మరణం ఎప్పుడొచ్చునో తెలియదు కదయ్యా. ఎందుకు అతిశయపడతావు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నేను తీసుకుంటే నీవు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి? ఇలా చూడండి, ఎవరు పాలవుతాయి? ఎందుకు అతిశయం? నా దేవుని ప్రజలారా, అందుకనే డంబముల యందు అతిశయపడకూడదు. పౌలు అంటారు, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరమవును గాక. చేతులు పైకెత్తి అనండి. దేవునిని బట్టి అతిశయించాలి తప్ప మరి దేనిని బట్టి, చెప్పండి, దేనిని బట్టి మనం అతిశయపడకూడదు. ఒకటి, చెప్పిన మాటలు చెప్పండి, మరలా మీ హృదయంలో జ్ఞాపకం ఉండడం కొరకు.
ఫస్ట్ వన్ చెప్పండి అయ్యా. కొందరు గుర్రాలను రథాలను బట్టి అతిశయపడతారు. రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా యందే మనం అతిశయపడదుము గాక. వారు కృంగి నేల మీద పడతారు, మనం లేచి చక్కగా నిలబడతామంటే దాని అర్థం ఇంకోటి ఉంది. ఈ లోకంలో మనిషి జీవితకాలం చాలా స్వల్పం. 70 ఏళ్ళు. అధిక బలం ఉంటే చెప్పరే 80 ఏళ్ళు. అధిక బలం ఉంటే, బలం కాదు అధిక బలం ఉండాల. స్తోత్రం. ఏంటి ఇంత మౌనంగా ఉన్నారు మీరు? స్తోత్రం గట్టిగా చెప్పండి. అది వరుస. ఈ లోకంలో నువ్వు అనవసరంగా అనవసరమైన వాటిని బట్టి అతిశయపడ్డావు అనుకో, కృంగి నేల మీద పడతావు. మరి మీరు పడరా అనొచ్చు. మనమైతే దేవునిని బట్టి అతిశయించాలి. వారు కృంగి నేల మీద పడి, మనమైతే చక్కగా చెప్పండి నిలిచి ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తునందే అతిశయపడువారుగా ఉంటే ఆయన రాకడ ఆలస్యమయ్యి విశ్వాసమును కాపాడుకొని విశ్వాసములోనే మనము మన జీవితాన్ని ముగించుకున్న వాళ్ళమైతే ప్రభు వచ్చినప్పుడు మనము చెప్పండి లేపబడతాము. హల్లెలూయా. ప్రొద్దున వాళ్ళు పచ్చగడ్డి వలె చిగురింతురు, చక్కగా నిలుతురు. ఈ అనవసరమైన అతిశయాలను బట్టి, అనవసరంగా అట్లని బట్టి అతిశయపడిన వాళ్ళకి అంతే. రెండో మాట, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది విశ్వాసములో కట్టబడుతూ కృపలో నిలిచి కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. 3, రేపటిని గూర్చి అతిశయపడకూడదు. ఈ మాటలన్నీ మీ హృదయంలో దాచి భద్రపరచుకోండి. ఈ సందేశము ద్వారా అలాగున ఈ వాక్యం విని నేర్చుకొని అలాగున మీరు నడుచుకోండి. దేవునిలో ఆనందించండి, ప్రభువులో అతిశయించండి. ఇహపరములలో మీకు కలిగే ఆశీర్వాదాలు ఎవ్వరూ మీ వద్ద నుండి తీసివేయలేరు. నా ప్రభు మిమ్మల్ందరినీ ఈ వాక్యము చేత, ఈ మాటల మకరందం చేత నింపునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.